ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడమైన నా యేసు నీకే స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాం తండ్రి. ఇప్పుడు నువ్వు అందించుతున్న మాటలను బట్టి వందనా తండ్రి. ఈ మాటల ద్వారా మా హృదయాన్ని కదిలించే తండ్రి అనేకలు మీ వైపు తిరగడానికి, ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మాకు నీ శక్తిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రభా, మాలో ఉన్న ప్రతి బలహీన తొలగించమని అడుగుతున్నామయ్యా. నీ వాక్యం ద్వారా మాకు బలమును, సామర్థ్యమును, నిరీక్షణను దయచేసినందుకు నా తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. అడిగిన దయచేసినందుకు నా దేవా. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండము 32వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుని ఏసావు. ఓకే, చాలు. ఇక్కడ మనం చూస్తాము, ఇక్కడ అతను కలిగిన బాధను దేవునికి వివరిస్తున్నాడు. అది కాన్సెప్ట్ అంతా తెలిసిందే. ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే 9వ వచనం మనం చూస్తాం, నా తండ్రి అయిన అబ్రహాము దేవా. ఇక్కడ యాకోబుకి అబ్రహాము ఏమవుతాడు? లెక్క పరంగా ఎత్తుకుంటే తాత, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రి. హల్లెలూయా. ఇక్కడ ఒక సత్యం అర్థమై ఉండాలి ఈ పాటికే. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా. యాకోబుకి ఇస్సాకు తండ్రి. ఓకే, అబ్రహాం ఎందుకు అన్నాడు? ఇది మనం చెప్పుకుంటాం, విశ్వాసులకు అబ్రహాము తండ్రి అని. హల్లెలూయా. ఇక్కడ యాకోబు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు, ఆత్మతో ప్రార్థన చేస్తున్నాడు, సత్యముతో దేవుడిని ఆరాధిస్తున్నాడు. కనుకనే అతను ఆత్మలో అబ్రహాము తండ్రిగా చూస్తున్నాడు. కనుక నా తండ్రి అయిన అబ్రహాము దేవా అంటున్నాడు. నువ్వు చెప్తున్నావా మాదిరా? హల్లెలూయా. నీ ప్రార్థన ఎలా ఉంటుంది? ఆత్మతో ఉంటుందా, శరీరంతో ఉంటుందా? శరీరంతో చేసే ప్రార్థన చాలా వేరుగా ఉంటుంది, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. అలాంటి వారికి దేవుడు అంటున్నాడు, విస్తారంగా మాట్లాడటం వల్ల ఏం ప్రయోజనం లేదంటున్నాడు. కాబట్టి అదే నువ్వు ఆత్మతో చెయ్యి, గంటల చెయ్యి, దేవుడు అంగీకరిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆత్మతో చేసినప్పుడు కొందరు భాషలు మాట్లాడతారు, కొందరు ప్రవచిస్తూ ఉంటారు, కొందరు దర్శనాలు చూస్తూ ఉంటారు. సమయం అనేది తెలియదు. ఆత్మతో చేస్తే దానికి ప్రార్థనకి సమయాన్ని చెప్పలేం. అదే శరీరానికైతే 5 నిమిషాలు. కొందరు అంటారు 1 నిమిషం చాలయ్యా ప్రార్థన చేయడానికి. ఎవరు చెప్పారు? ఎడతెగక, విసుగక, పట్టుదల కలిగి, స్థిరమైన మనసు కలిగి, దేవుడు చెప్పిన మాటలు కదా 1 నిమిషం సరిపోతాయా? ఇక్కడ యాకోబు చేస్తున్న ప్రార్థన ఆత్మతో చేస్తున్న ప్రార్థన. ఇక్కడి నుంచి మనం చూడగలం, 9 నుంచి 12 వచనాలు చూడగలం. ఓకే, ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే, యాకోబు ఎలా చేస్తున్నాడు ప్రార్థన? ఆత్మతో. మనుగడ అలాగని చేయాలి. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం అంటారు కదా, మీ తండ్రి ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించువారై ఉండవాలని కోరుచున్నాడు. హల్లెలూయా. స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. కానీ మనం శరీరంతో ఆలోచిస్తున్నాం, శరీరంతో ప్రార్థన చేస్తున్నాం. కనుకనే ఎంత ప్రార్థన చేసినా మనకు రిజల్ట్ రావట్లేదు. ఓ సహోదరి, సహోదరుడా, నేను ఎంతసేపు ప్రార్థన చేసినా, ఎన్ని సంవత్సరాల నుంచో ప్రార్థన చేస్తున్నాను, ఎంతకన్నా ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నావా? అతి చిన్న మార్పు చెంది ప్రార్థనలో ఏంటో తెలుసా? శరీరంతో కాక ఆత్మతో సత్యంతో ప్రార్థన చేయడం నేర్చుకో. అది ఎలా అని నీ మైండ్లో నువ్వు ప్రశ్న వేసుకో. ఆత్మతో సత్యంతో ఎలా ప్రార్థన చేయాలని నువ్వు ఒక్కసారి ప్రశ్న వేసుకో. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తాడు ఎలా చేయాలని. దీనికి నేను చిన్న ఒక క్లూ ఇస్తా. మార్కు సువార్త 11వ అధ్యాయము 22 నుంచి 24 వరకు స్పష్టంగా చెప్పాడు ఎలా ప్రార్థన చేయాలో అని. అంటే
అక్కడ పొందుకుని ఉన్నామని స్తుతించమంటున్నాడు దేవుడు. మనం ఏదన్నా ఆశ కలిగి ఉన్నప్పుడు, ఆశ కలిగిన వస్తువు ఏదైనా మనం వద్దకు వచ్చినప్పుడు ఎంత సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. అది ఆత్మతో చేయడం అంటే. శరీరంతో అనుకో, అది నెరవేరితే కానీ మనం సంతోషం అనేది కలగదు. అంటే మనం ఆరాధించేటప్పుడు ఎలా చేయాలి? ఆత్మతోనూ సత్యంతోనంటే హెబ్రీ 11వ అధ్యాయంలో చెప్పినట్లుగా విశ్వాసం అనేది అదృశ్యమై ఉన్న వాటికి నిజ స్వరూపం అంట. అంటే మన కంటికి ఏదైతే రోగం కనబడలేదో, మన కంటికి ఏదైతే జాబ్ కనబడలేదో, మన కంటికి ఏదైతే పెళ్ళి కనబడలేదో, మన కంటికి ఏదైతే సంతానం కనబడలేదో, మన కంటికి ఎంతమంది అయితే శత్రువులుగా కనబడుతున్నారో, మిత్రులుగా కనబడట్లేదో, వాటిని విశ్వాసం ద్వారా పలకాల. ఏమని? ఫర్ సపోజ్ సంతానం లేకపోతే, నా దేవా నాకు మంచి సంతానం ఇచ్చావు. ఒక్క మాట కాదు, దాన్ని కంటిన్యూ చేయాలి. ఎలాగంటే మనము ఏదైనా కొందరు చిన్నప్పటి నుంచి ఒక ప్లాన్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఏం చేయాలని, నేను పలానా లాయర్ అవుతానని, పోలీస్ అవుతానని దాని తగ్గ ప్లాన్లు వేస్తూ ఉంటారు. అర్థమవుతుంది. అలాగనే ఇక్కడ పిల్లలు లేరన్నప్పుడు మనం ఏమనుకోవాలంటే విశ్వాసంతో చేసేటప్పుడు, ప్రభువా నాకు సంతానం ఇచ్చావు, నా బిడ్డలు నేను నీ ఆత్మతో నడిపించడానికి నన్ను వాడుకుంటున్నందుకు వందనాలు. వారు నాకన్నా కూడా సమూయేలులాగా, ఇర్మియాలాగా ఎదిగించుచున్నందుకు వందనములు తండ్రి అని ఇట్లా మనం ఇమాజినేషన్ చేసుకోవాలి ఆత్మలో. అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. ఇది పిల్లలకే కాదు, మ్యారేజ్ కావచ్చు, జాబ్ కావచ్చు. ఇప్పుడు జాబ్ లేదా తండ్రి నా జాబ్ ఇచ్చావు, దాని ద్వారా నేను తల్లిదండ్రులు పోషిస్తున్నాను, నువ్వు చెప్పిన కార్యాలన్నీ అంటే అనాథలు సహాయం చేయడానికి నేను ఈ జాబ్ ద్వారా ఎంతో ఆదరణ పొందుకున్నాను అని నువ్వు ఎప్పుడైతే ఇలా ధ్యానిస్తావో అప్పుడు కార్యాలు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇంకా ఇక్కడ యాకోబు ఎడల ఒంటరిగా పెనుగులాడే దాన్ని నెక్స్ట్ చూసుకుందాం. ఇక్కడితో సమాప్తం. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్.